హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది హోల్సమ్ కిచెన్ ఎపిసోడ్ 13. సో ఇవాళ మనం చూస్తున్నాం 2 స్పెషల్ రెసిపీస్, తవా బర్గర్ అండ్ పాన్ కుకీస్. పాన్ కుకీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. గోధుమ పిండి, మిక్సీ పట్టిన చక్కెర, పాలు, కోకో పౌడర్, బటర్, చాకో చిప్స్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా. ఒక బౌల్లోకి ముందుగా బటర్ని యాడ్ చేసేసుకుందాం. ఒక 1/4 కప్ బటర్ పడుతుంది. అలానే ఒక 1/4 కప్ పౌడర్డ్ షుగర్, ఒక 1/4 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, అలానే ఇందులోకి ఒక 1 కప్ ఆఫ్ గోధుమ పిండిని యాడ్ చేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అలానే కాస్త చాకో చిప్స్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ మిక్చర్ని ఒకసారి కలుపుకున్నాక ఇందులోకి ఒక 1/4 కప్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసేసుకోవాలి. దీన్ని చేతితో చక్కగా ఒక డవ్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకొని చిన్న చిన్న బిస్కెట్స్లా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న రౌండ్స్లోకి చేసుకొని స్లోగా ప్రెస్ చేసుకుంటే బిస్కెట్ షేప్లోకి వచ్చేస్తుంది. సో నేనైతే ఈ కుకీ పిండిని చిన్నగా రౌండ్గా రెడీ అయితే చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ప్యాన్లో పెట్టేసుకుందాం. ఇండక్షన్ మీదకి ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి నేను బటర్ పేపర్ని పెట్టేసుకుంటాను. సో ఇలాంటి బటర్ పేపర్ రౌండ్గా కట్ చేసుకొని ప్యాన్లోకి పెట్టేసుకోవాలి. దీనిలో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుకీస్ని ప్లేస్ చేసుకోవాలి. బిస్కెట్స్ ప్లేస్ చేసుకున్నాక దీన్ని మనం లిడ్తో క్లోజ్ చేసేసుకుందాం. ఒక 15 to 20 మినిట్స్ పాటుగా పెడితే మన కుకీస్ రెడీ అయిపోతాయి. 15 మినిట్స్ అయితే అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసేసుకుందాం. మన కుకీస్ అయితే రెడీ అయిపోయాయి. ప్లేట్లోకి తీసేసుకుందాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. చూసారు కదా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో కుకీస్ అయితే రెడీ అయిపోయాయి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా కుకీస్ ఎంత ఈజీగా రెడీ అయిపోయాయో. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి తవా బర్గర్. తవా బర్గర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. బర్గర్ బన్స్, బాయిల్డ్ పొటాటో, చిన్నగా తరిగిన టొమాటో ముక్కలు, చిన్నగా తరిగిన ఉల్లిపాయ, చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, మొజరెల్లా చీజ్, చాట్ మసాలా, కారం పొడి, ఉప్పు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, బటర్, టొమాటో కెచప్. ముందుగా ఇండక్షన్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టేసుకుందాం. దీనిలోకి బటర్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి కాస్త జీలకర్రను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు క్యారెట్ ముక్కల్ని వేసుకుంటున్నాను. అలాగే సన్నగా తరిగిన టొమాటోలు, పచ్చిమిరపకాయలు. ఇది ఒక 2 మినిట్స్ పాటుగా ఫ్రై చేసుకొని దీనిలోకి బాయిల్డ్ పొటాటోస్ని యాడ్ చేసేసుకున్నాను. ఇందులోకి బాయిల్డ్ పొటాటోస్ని వేసుకుంటున్నాను. ఇందులోకి కాస్త ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, కొంచెం చాట్ మసాలా. ఇలా మెత్తగా పొటాటోస్ని మ్యాష్ చేసేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇందులోకి కొంచెం టొమాటో కెచప్ని వేసుకుంటున్నాను. ఈ మిక్చర్లోకి మీరు ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. పొటాటో ప్లేస్లో పన్నీర్ కూడా వేసుకోవచ్చు. కొంచెం మొజరెల్లా చీజ్ని యాడ్ చేసుకుంటున్నాను. మన స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. బర్గర్కి అప్లై చేసేసుకున్నాం.
బర్గర్ పైన మొజరెల్లా చీజ్ స్ప్రెడ్ చేసేసుకొని క్లోజ్ చేసుకుంటాను. మనం స్టఫింగ్స్ అయితే బర్గర్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్యాన్ని ఇండక్షన్ మీదకి పెట్టేసుకుందాం. ప్యాన్ హీట్ అవ్వగానే దీనిలోకి కాస్త బటర్ని యాడ్ చేసుకుందాం. ఇందులోకి కాస్త కారంని వేసుకుందాం, అలాగే కాస్త ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్. ఇప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బర్గర్ని ప్యాన్లోకి పెట్టేసుకుందాం. ఇలా ప్యాన్లో బర్గర్స్ని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకుందాం. మన తవా బర్గర్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. చూసారు కదా తవా బర్గర్ చేయడం ఎంత ఈజీయో. ఇంకా ఆర్డర్ పెట్టే అవసరమే లేదు, మీరు ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు.